గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు సక్సెస్ ఆర్బిట్ అకాడమీ. నేను మీ త్రినాల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ మెమరీ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దామండి. మన పాత వీడియోలో స్పేస్డ్ రివిజన్ అనే అంశం పైన మాట్లాడామండి. అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది మనం డిస్కస్ చేసామండి. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వీడియో చూడండి. అదేవిధంగా మన ఛానల్లో కూడా వీడియో ఉందండి. ఆ వీడియో చూస్తే స్పేస్డ్ రివిజన్ ఏ రకంగా ఇవ్వాలన్నది మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ మెమరీ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దామండి. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కేవలం చదవడం కంటే ఎలా చదువుతున్నాం అనేది చాలా ముఖ్యమండి. మైండ్లో ఎక్కువ కాలం నిక్షిప్తం అయ్యేలా చూసుకోవడం కూడా చాలా అవసరం. అలా జరగాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా మనం చదివే విధానం రెండు రకాలుగా ఉంటుందండి. అదేంటంటే ఒకటి పాసివ్ రీకాల్, రెండు యాక్టివ్ రీకాల్. మనం ఇప్పుడు పాసివ్ రీకాల్ గురించి మాట్లాడదాం. ప్రజెంట్ మనందరం చదివే విధానం ఏదైతే ఉందో అదే పాసివ్ రీకాల్ అండి. ఈ పాసివ్ రీకాల్ 4 రకాలుగా ఉంటుందండి. ఒకటి రీరీడింగ్, 2 హైలైటింగ్, 3 వీడియోస్ చూడడం, 4 నోట్స్ చూసి చదవడం. ఫస్ట్ రీరీడింగ్ గురించి మనం మాట్లాడదాం. రీరీడింగ్ అంటే మరేం లేదండి, ఒక పేజీ లేదా ఒక పుస్తకాన్ని పదే చదవడం రీరీడింగ్ అండి. 2 హైలైటింగ్. హైలైటింగ్ అంటే మనం ఒక పేజీని కానీ ఒక బుక్ని కానీ చదువుతున్నప్పుడు ఒక పెన్ కానీ ఒక పెన్సిల్ కానీ లేదంటే ఒక హైలైటర్ పట్టుకొని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళడాన్ని హైలైటింగ్ అంటామండి. 3వది వీడియోస్ చూడడం, అంటే పాఠాలను కేవలం వీడియోస్ చూడడం ద్వారా నేర్చుకోవడం. 4వది నోట్స్ చూసి చదవడం. ఈ 4 టెక్నిక్స్ ఉపయోగించి మనం ఏదైతే చదువుతామో అదే పాసివ్ రీకాల్ అండి. అంటే మన కళ్ళతో చూసి ఏదైతే చదువుతామో అదే పాసివ్ రీకాల్ అండి. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఈ పాసివ్ రీకాల్ యొక్క లాభ నష్టాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఈ పాసివ్ రీకాల్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ అండి. కానీ ఒకసారి లాభాలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా 3 లాభాలు ఉన్నాయండి దీనివలన. ఒకటి, ఎక్కువ కష్టపడకుండానే పాఠాలు ఈజీగా చదివచ్చు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని చూడవచ్చు. 3, తక్కువ ప్రెజర్ అంటే తక్కువ ఒత్తిడి ఉంటుందండి. ఇది దీనివల్ల లాభాలు. ఇక నష్టాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా 3 నష్టాలు ఉన్నాయండి. అవేంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే చదివిన వెంటనే మర్చిపోవడం. పాసివ్ రీకాల్ చేసినట్లయితే 24 అవర్స్లో మ్యాక్సిమం మర్చిపోతామండి. రెండో పాయింట్ ఏంటంటే ఇల్యూజన్ ఆఫ్ కాంపిటెన్స్. ఇల్యూజన్ ఆఫ్ కాంపిటెన్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక టాపిక్ కానీ ఒక చాప్టర్ కానీ చదివినప్పుడు అది మన కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి మనకి అదంతా అర్థమైపోతుందనే ఫీలింగ్ కలుగుతుందండి. నిజమేంటంటే అది మనకు అర్థమవుతుంది కానీ గుర్తుండదండి. పరీక్ష హాల్లోకి వెళ్ళేసరికి మన దగ్గర బుక్ ఉండదు కాబట్టి అప్పుడు ఆ సమాచారాన్ని మన మైండ్లో నుండి తీయడం చాలా కష్టం. దీన్నే ఇల్యూజన్ ఆఫ్ కాంపిటెన్స్ అంటారు. ఇది రెండో పాయింట్ అంటే. ఇక మూడో పాయింట్కి వచ్చేసరికి పరీక్షల్లో విఫలం అవ్వడం. తెలుసు కదా, మనకు ఆటోమేటిక్గా ఎప్పుడైతే గుర్తులేదో మనం పరీక్షలోకి వెళ్ళేసరికి ఇబ్బంది పడతాం. ఇవి ప్రధానంగా 3 నష్టాలండి. అయితే దీన్ని ఎలా అధిగమించాలి? ఇప్పుడు చెప్పే పాయింటే చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని అధిగమించాలంటే యాక్టివ్ రీకాల్ చేయాలండి. ఇప్పుడు యాక్టివ్ రీకాల్ అంటే ఏంటో మనం మాట్లాడదాం. యాక్టివ్ రీకాల్ అంటే మనం ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత మనం ఆ పుస్తకాన్ని లేదా నోట్స్ని మూసివేసి మనం ఇంతకుముందు ఏం చదివాం అని మనల్ని మనమే ప్రశ్నించుకోవడం అండి. దీన్నే యాక్టివ్ రీకాల్ అంటారు. అంటే సమాచారాన్ని మెదడులోకి పంపడమే కాకుండా బయటికి తీయడం కూడా చేయాలి. దీన్నే రిట్రైవల్ అంటారండి. ఇది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా మనం ఏదైనా ఒక టాపిక్ చదివిన తర్వాత విడిచిపెట్టిస్తే మన మెదడులోని న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా మనం ఏదైనా విషయం చదివిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు మన న్యూరాన్స్ ఆ విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాయండి. ఈ ప్రయత్నంలోనే మెదడుకి జ్ఞానపరమైన ఒత్తిడి, అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే కాగ్నిటివ్ ఎఫర్ట్ అంటారండి. ఈ ఒత్తిడే జ్ఞాపక శక్తిని దీర్ఘకాలం పాటు మైండ్లో ఉంచుతుందండి. అందువల్ల పాసివ్ రీకాల్ కంటే యాక్టివ్ రీకాల్ చేయడం చాలా ఉత్తమం అండి. కానీ మనలో 100లో 95 మంది పాసివ్ రీకాలే చేస్తారండి. ఎవరు కూడా యాక్టివ్ రీకాల్ చేయరు. కానీ ఎవరైతే యాక్టివ్ రీకాల్ చేసి ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళ ప్రిపరేషన్ అద్భుతంగా ఉంటుందండి. అయితే యాక్టివ్ రీకాల్ ఏ రకంగా చేయాలనే దానిపైన ఒకసారి మనం మాట్లాడదాం. ఈ యాక్టివ్ రీకాల్ చేసే పద్ధతులు ప్రధానంగా 7 ఉన్నాయండి. ఆ 7 కనీసం ఒక 3-4 మీరు ఫాలో అయినా మీ ప్రిపరేషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? ఆ 7 నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ది ఏంటంటే స్పేస్డ్ రివిజన్ అండి. సెకండ్ది ద బ్లైండ్ షీట్ మెథడ్. థర్డ్ వన్ ఫ్లాష్ కార్డ్స్. ఫోర్త్ వన్ క్వశ్చనింగ్ అంటే ప్రశ్నల ఆధారిత అభ్యాసం అంటారు. ఓకేనా? 5వది ఫైన్ మైండ్ టెక్నిక్. 6వది మైండ్ మ్యాపింగ్ అండ్ షార్ట్ నోట్స్. 7వది న్యూమెరిక్స్ అంటే బండ గుర్తులండి. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ అయిన స్పేస్డ్ రివిజన్ గురించి మాట్లాడదాం. అసలు స్పేస్డ్ రివిజన్ అంటే ఏంటి?
ఈ రోజు చదివిన టాపిక్ మళ్ళీ ఎప్పుడో చదవడం కంటే ఒక 24 గంటల తర్వాత రివిజన్ చేయడం, అదేవిధంగా దాన్ని ఒక 4 డేస్ తర్వాత రివిజన్ చేయడం, మళ్ళీ దాన్నే 7 డేస్ తర్వాత రివిజన్ చేయడం, మళ్ళీ దాన్నే 15 డేస్ తర్వాత రివిజన్ చేయడం, మళ్ళీ దాన్నే 1 మంత్ తర్వాత రివిజన్ చేయడం. ఈ రకంగా స్పేసెస్ ఇస్తూ రివిజన్ చేయడాన్ని స్పేస్డ్ రివిజన్ అంటారండి. మనకి ఈ యాక్టివ్ రీకాల్ పద్ధతుల్లో ఇది లేకుండా మనం ఏ పద్ధతి ఫాలో అయినా ఉపయోగం ఉండదండి. తప్పకుండా స్పేస్డ్ రివిజన్ చేస్తూ మిగతా టెక్నిక్స్ ఫాలో అయితేనే మనకి మంచి ఫలితం ఉంటుందండి. మనం ఈ స్పేస్డ్ రివిజన్ టెక్నిక్ బేస్డ్గానే మన సక్సెస్ ఆర్బిట్ అకాడమీ ద్వారా గ్రూప్ 2కి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందిస్తున్నామండి. ఆల్రెడీ మనకి January 21న బ్యాచ్ స్టార్ట్ అయిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మెంటర్షిప్ తీసుకోవచ్చండి. ఆల్రెడీ ఆ బ్యాచ్ వాళ్ళకి ఏపీ హిస్టరీ పాలిటీ నడుస్తుంది. ఏపీ హిస్టరీలో 4 టాపిక్స్, అదేవిధంగా పాలిటీలో 4 టాపిక్స్ రివిజన్స్ అవుతున్నాయండి. చాలా ఆ 4 టాపిక్స్లో కొన్ని టాపిక్స్ అయితే 4 రివిజన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ద బ్లైండ్ షీట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బుక్ తీసుకొని ఒక టాపిక్ చదువుతున్నాం అనుకోండి. ఆ టాపిక్లో ఒక పేజీ చదివిన తర్వాత బుక్ మూసేయండి. బుక్ మూసేసి ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ పేజీలో మీకు ఏమేమి గుర్తున్నాయని చెప్పేసి పెన్ పట్టుకొని ఆ పేపర్ మీద రాయండి. కొన్ని పాయింట్లు రాసిన తర్వాత మనకి ఇంకేం గుర్తు రాలేదనుకోండి, వెంటనే బుక్ తీసేయకూడదండి. కాసేపు మైండ్కి పని చెప్పాలి, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల మెమొరీ స్ట్రాంగ్ అవుతుందండి. కాసేపు ఆలోచిస్తే మరికొన్ని పాయింట్లు గుర్తొస్తాయి. ఆ పాయింట్స్ కూడా రాసిన తర్వాత అప్పుడు బుక్ ఓపెన్ చేసి చూడండి. అప్పుడు ఏ పాయింట్లు అయితే గుర్తులేవో వాటిని మరొకసారి చదివితే మీ మైండ్లో కంప్లీట్గా ఆ పాయింట్స్ ఉండిపోతాయండి. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ గురించి మాట్లాడదాం. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్. అంటే ఒకవైపు ప్రశ్న, మరోవైపు సమాధానం రాసుకోవాలండి. రాసుకొని సమాధానం మూసివేసి ప్రశ్న చూస్తూ ప్రశ్న వేసుకొని సమాధానం చెప్పాలండి. దీన్ని ఫ్లాష్ కార్డ్స్ అంటారు. అంటే మనం చదివిన పాయింట్లనే ప్రశ్నలా రాసుకొని వాటికి ఆన్సర్స్ మనమే ఇచ్చుకోవడం అనమాట. ఇది మనకి చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్వశ్చనింగ్, ప్రశ్నల ఆధారిత అభ్యాసం. అంటే మనం ఒక పేజీ చదివినప్పుడు ఆ పేజీలోని క్వశ్చన్స్ ఏ రకంగా రావచ్చు అని ఒక ఎగ్జామినర్లో ఆలోచించడం. అంటే మీరే ఒక ఎగ్జామినర్ అయితే ఆ పేజీ నుండి ప్రశ్న ఎలా ఇవ్వచ్చు అని ఆలోచించి మనమే ప్రశ్నలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి అది చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఫిఫ్త్ టెక్నిక్ గురించి మాట్లాడదాం. ఫెయిన్మ్యాన్ టెక్నిక్ అంటారు దీన్ని. అంటే మీరు చదివిన కాన్సెప్ట్ను మీ స్నేహితుడికి కానీ లేకపోతే ఒక చిన్న పిల్లడికి కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మీరు ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు ఆ టాపిక్ని సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అనుకోండి, మీకు ఆ టాపిక్ మీద ఇంకా పట్టు రాలేదని అర్థం. మళ్ళీ దాన్ని చదవండి. ఓకేనా, ఇది ఒక టెక్నిక్ అండి. నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ అండ్ షార్ట్ నోట్స్. ఈ 6th పాయింట్ అండి. ఒక పేజీ మొత్తాన్ని ఒక 10 పాయింట్లు లేదా ఒక 5 పాయింట్లు కన్నా ఎక్కువ రాకుండా చూసుకునే విధంగా నోట్స్ రాసుకోవాలండి. అది మనకి రివిజన్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు కాకుండా కీవర్డ్స్, డయాగ్రామ్స్ ఉపయోగించి మైండ్ మ్యాప్స్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే నిమోనిక్స్ అంటే బండ గుర్తులు. మీకు అందరికీ తెలిసిందేనండి. ఇది మనకు కష్టమైన పేర్లు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ తీసుకోండి, కొన్ని పేర్లు కష్టంగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఆర్డర్స్ ఉంటాయి, సంవత్సరాలని, రాజులని. ఈ ఆర్డర్స్ని గుర్తుంచుకోవడం కొంచెం కష్టం. ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే బండ గుర్తులు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్లానెట్స్ ఉన్నాయి జోగ్రఫీలో, దీనికోసం షార్ట్ కట్ ఉంది మనకి. వీటి ఆర్డర్ ఎలాగంటే మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నాన్ వెజ్. అంటే మై అంటే మెర్క్యూరీ, వెరీ అంటే వీనస్, ఎడ్యుకేటెడ్ అంటే ఎర్త్, మదర్ అంటే మార్స్, జస్ట్ అంటే జూపిటర్, సర్వ్డ్ అంటే సాటర్న్, అజ్ అంటే యురేనస్, నాన్ వెజ్ అంటే నెప్ట్యూన్. ఈ రకంగా కొన్నింటికి మనం బండ గుర్తులు పెట్టుకోవాలండి. ఇది ఒక టెక్నిక్ అండి. ఈ 8 టెక్నిక్స్లో కనీసం ఒక 3-4 మీరు ఫాలో అయినా మంచి ఫలితాలు ఉంటాయండి. వీటిలో స్పెషల్గా మీరు ఫాలో అవ్వాల్సిన ఏంటంటే తప్పకుండా స్పేస్డ్ రివిజన్ అవ్వాలండి. దాని తోడు బ్లైండ్ షీట్ మెథడ్ అండి. స్పేస్డ్ రివిజన్ అండ్ బ్లైండ్ షీట్ మెథడ్, ఈ 2 తప్పకుండా ఫాలో అవ్వాలండి. ఈ 2 ఫాలో అయితే మిగతా మీరు ఫాలో అవ్వకపోయినా కొంతవరకు పర్లేదు, కానీ ఈ 7 టెక్నిక్స్ ఫాలో అయితేనే ఎక్కువ ఫలితాలు ఉంటాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎవరికైనా గ్రూప్ 2 మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలంటే కింద నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా త్వరలో మనం ప్రిలిమ్స్ కూడా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. క్యాలెండర్ మార్చి 19 ఇచ్చినట్లయితే గ్రూప్ 2కి ఇచ్చిన డేట్స్ బేస్ చేసుకొని మనం ప్రిలిమ్స్ కూడా స్టార్ట్ చేస్తామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.